ఆర్సీబీ బౌలింగ్ లో విధ్వంసం, పంజాబ్ బ్యాటర్స్ ని తగలబెట్టేశారు. హెజల్వుడ్, భువీ, ఎస్డయల్, సుయాత్ శర్మ టోటల్ గా ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అంతా కలిసి పంజాబ్ ని పాతాళంలోకి పంపారు. బ్యాటింగ్ లోనే అరాచకం చూపిస్తున్నారు అనుకుంటే బౌలింగ్ లో కూడా అపోజిషన్స్ కి ఉచ్చబోయిస్తున్నారు. టోటల్ గా ఆర్సీబీ టీం మొత్తం కూడా ఆల్ రౌండ్ షోతో ప్రతి టీం కి అరుపులు పుట్టిస్తోంది. ఇది కదా మాకు కావాల్సింది, ఇది కదా మేము కోరుకునేది. ఆర్సీబీ అంటారా బాబు. ఫ్రెండ్స్, మన విరాట్ కోహ్లీ గారి జీవితంలో జరిగిన ఈ యథార్థ సంఘటన ప్రతి ఒక్కరికి ఎంతో బాధని కలగజేస్తుంది. విరాట్ కోహ్లీ గారు చిన్న వయసు నుంచే ఎంతో ఇష్టంగా క్రికెట్ ఆడుతూ ఉండేవారు. దాన్ని చూసి కోహ్లీ వాళ్ళ నాన్నగారు అతన్ని ఒక అకాడమీలో చేర్పించారు. కోహ్లీని ఎప్పటికైనా ఒక మంచి క్రికెటర్ గా చూడాలన్నదే వాళ్ళ నాన్నగారి కల. అయితే ఒక రోజు కోహ్లీ కర్ణాటకకి అగెనిస్ట్ గా మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. టీం చాలా కష్టాల్లో ఉంటుంది. కోహ్లీ మాత్రం బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక విషయం తెలిసింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారని. ఆ సమయంలో తన భారాన్ని మొత్తం గుండెల్లో దాచుకొని కన్నీటిని చెమట రూపంలో దారవేస్తూ తన ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించి ఆ గెలుపుని వాళ్ళ నాన్నగారికి అంకితం చేశాడు. వాళ్ళ నాన్నగారి కల కోహ్లీ ఎప్పటికైనా మంచి క్రికెటర్ కావాలని. కానీ మన కోహ్లీ క్రికెట్ ప్రపంచాన్ని ఒక రాజులాగా శాసిస్తున్నాడు. మన కింగ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఆర్సీబీ టీం ఎంతలా పర్ఫామ్ చేస్తుంది. ప్రవాహ పావిత స్థలే గలే గలంబ లంబితాంబుజంగ తుంగ మాలికాంట మట్ట 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 మన్నినాద